హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారైతే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా 2 వీక్స్ తర్వాత అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి వ్లాగ్స్తోని. యాక్చువల్గా ఈ 2 వీక్స్ కూడా మాకు బిజీగా ఉండే అనమాట. సో పాపది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పేసి మేమైతే ఊరు వెళ్ళడం అయితే జరిగిందనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో అక్కడ నాకు నెట్ కూడా అవైలబుల్గా ఉండదు అండ్ అలాగే నేను ఇలాంటి వ్లాగ్స్ కూడా షూట్ చేయలేదు. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఊరు వెళ్ళక ముందు షూట్ చేసిన వ్లాగ్ అండి. సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు కుదరలేదనమాట ఊరు వెళ్ళే ముందు. సో ఇంకా ఈ వ్లాగ్ని అయితే అలానే పెట్టేశాను. సో మళ్ళీ నేను రిటర్న్ అయితే ఇంకా హైదరాబాద్ అయితే వచ్చాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్కి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా అక్కడ ఎలాంటి హెల్తీ సిరీస్ అయితే నేను ఏం ఫాలో అవ్వలేదండి. జస్ట్ మనకి ఎలా పడితే అలా తినేసాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను కాబట్టి మళ్ళీ నా హెల్తీ రొటీన్స్ అయితే స్టార్ట్ చేయాలి అండ్ అలాగే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇంకా ఇది 2 వీక్స్ ముందు వీడియో అని చెప్పేసాను కదండి. సో వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి నేను గ్రీన్ జ్యూస్ అయితే తీసుకున్నానండి. సో గ్రీన్ జ్యూస్ వచ్చేసి నేను కొరియాండర్ అండ్ అలాగే ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకొని ఇలా జ్యూస్ చేసుకున్నాను. అండ్ అలాగే దాంట్లోకి నేను ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను అనమాట. సో మంచిగా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా నేను మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. సో చక్కగా నాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం నాకు క్వాంటిటీ అయితే తగ్గిందండి ఈరోజు. ఇంకా అలానే నేను మా వారైతే తాగేసాము. అయితే నా గ్లాస్లో వచ్చేసి నా దగ్గర చియా సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి నా దాంట్లో అయితే నేను చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల కూడా మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అలా మార్నింగ్ అయితే గ్రీన్ జ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. సో స్కిప్ చేసేసారనమాట. యాక్చువల్గా మా వారైతే బయటికి వెళ్ళారు తర్వాత. సో తను బయట తినేసి వచ్చాడనమాట. సో నేనైతే నాకు వద్దులే అని చెప్పేసి అయితే చెప్పేశాను. సో ఈరోజు నా స్టొమక్ అయితే ఖాళీ ఉంచానమాట. సో మార్నింగ్ జ్యూస్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే. సో మధ్యలో నేను ఒక టీ అయితే తాగుతానండి. సో టీ అయితే కన్ఫామ్గా ఖచ్చితంగా మార్నింగ్ అయితే తాగుతానమాట. బట్ అదైతే షేర్ చేయట్లేదు మీతోని. బట్ తాగడం అయితే తాగుతానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పాలక్ రైస్ అయితే చేయబోతున్నాను. సో దానికోసం అయితే నేను బాయిల్డ్ పాలకూర అయితే తీసుకున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి కొంచెం ధనియాలు చెక్క లవంగ ఇలా తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా దీనికోసం వచ్చేసి నేను ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ అండ్ అలాగే ఒక టమాటా అండ్ అలాగే ఒక క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే చాప్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ రైస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ ఒక గిన్నెను అయితే తీసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. సో కొంచెం ఆయిల్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గీ అయితే యాడ్ చేశాను. సో ఇంక ఈరోజు ఏంటంటే నేను బాస్మతి రైస్తో అయితే చేయట్లేదండి పాలక్ రైస్. జస్ట్ నార్మల్ రైస్తోనే అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికోసం నేను ముందే రైస్ అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ మనకి రైస్ కూడా దగ్గర పడిపోయింది. ఇంకా ఆ లోపు అయితే ఈ ప్రాసెస్ చేసేసుకుంటే మనకి మంచిగా అక్కడ రైస్ కూడా కొంచెం చల్లారుతుందనమాట. సో రైస్ కూడా మనం వేడి వేడి మీద వేయకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత వేస్తేనే మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. సో అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ అలాగే టమాటా కూడా వేసేసి ఇంకా ఇవి రెండు కూడా మంచిగా మనకి కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సో సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి పీసెస్ అనేవి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో క్యారెట్ టమాటా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి పీసెస్ మంచిగా అయితే కుక్ అయిపోయాయి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పాలక్ పేస్ట్, ఇంకా అదంతా కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈ క్యారెట్ టమాటా వీటన్నిటికీ పట్టేలాగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మనకి ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని మొత్తం కూడా వేసేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పచ్చివాసన కూడా మంచిగా పోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తెరులుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి నేను టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. సో చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఎలాంటి మసాలాస్ కానీ అలా ఏం యూస్ చేయకుండా జస్ట్ మన దగ్గర ఉన్న వాటితోనే అయితే చేస్తున్నాను అనమాట.
ఇంక ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. నిజంగా అండి కసూరి మేతి యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఇంకా కసూరి మెత్తి కూడా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి అయితే కుక్ చేసుకున్నాను. సో ఫైనల్గా మనకి రైస్కి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం పక్కన రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే నాకు కొంచెం చల్లారింది. ఇంకా దాన్ని అయితే డైరెక్ట్గా నేను దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రేవీ అండ్ రైస్ మిక్స్ అయ్యేలాగైతే ఇలా కలిపేసుకోవాలండి. ఫైనల్గా పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీకు కావాలంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో గ్రీన్ పీస్ కూడా తినేటప్పుడు మనకి చాలా బాగా ఉంటుందన్నమాట తింటున్నప్పుడు. ఇంకా నేను ఇక్కడ కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటాం కదా, సో అలానే పెరుగు చట్నీ లాగా కాకుండా సో కర్డ్లో నేను బీట్రూట్ తురుము అయితే యాడ్ చేసుకొని ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. సో నిజంగా చాలా యమ్మీగా ఉంటుందండి ఇది. బీట్రూట్ ఒక్కటి సపరేట్గా తినలేని వాళ్ళు ఇలా కర్డ్లో ఇంక్లూడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేను లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో ఇంకా నా మీల్ ప్లేట్ని అయితే డెకర్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు రైస్ నేను డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకుంటాను కదా, సో అలా పెట్టుకుంటే ఒక చిన్న బౌల్లో పెట్టేసుకొని దాన్ని ఇలా ప్లేట్ మీదకైతే షిఫ్ట్ చేసుకున్నాను. సో చక్కగా ఒక మంచి రౌండ్గా అయితే వచ్చిందనమాట రైస్ అనేది. ఇంకో చిన్న దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను బీట్రూట్ కర్డ్ వేసి ప్రిపేర్ చేసుకున్నది అయితే ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అండ్ అలాగే కీరా వచ్చేసి నేను సలాడ్ కింద అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైతే నేను ఇలా తినడం స్టార్ట్ చేశాను, సలాడ్ కింద క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీరా కానీ ఏదైనా ఫ్రూట్ కానీ ఇలా పెట్టుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇదివరకు ఎప్పుడు నేను ఇలా తినేదాన్ని కాదు, అసలు కీరా కూడా తినేదాన్ని కాదనమాట. ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఉంటే అది కూడా మర్చిపోయి పాడైపోతుంది అనే స్టేజ్కి వచ్చినప్పుడు తినేదాన్ని అండి. బట్ ఎప్పుడైతే నేను ఇలా పక్కన రైస్ పక్కన సలాడ్ కింద పెట్టుకుంటున్నానో ఇంట్లో ఏవి కూడా వేస్ట్ అవ్వట్లేదు అనమాట. సో చక్కగా మంచిగా కంప్లీట్ అయిపోతున్నాయి. అదొకటి నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో బాగా ఎక్కువగా వేస్ట్ చేసేది ఏంటి అని అంటే కీరా తెచ్చేసి అలానే పెడతానండి. అలా పెట్టి పాడైపోయిందని చెప్పేసి పడేస్తూ ఉంటానన్నమాట. సో అందుకే ఎక్కువగా తేను. బట్ ఇప్పుడైతే నేను కీరాని ఎక్కువగా యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే బీట్రూట్ క్యారెట్ కూడా అండి తెస్తాను. బట్ నేను సపరేట్గా అయితే కర్రీస్ చేయను అనమాట. వాటిని దాంట్లోకి యూస్ చేయడం కోసం అయితే వాడతాను కాబట్టి సపరేట్గా కర్రీస్ అయితే చేయను అనమాట. సో ఇలా సలాడ్ కింద పెట్టుకుంటే అది నేను తింటున్నాను నాకు తెలుస్తుంది కాబట్టి ఏది కూడా వేస్ట్ అవ్వట్లేదు అనమాట. సో అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో అయితే బేబీకార్న్ అయితే ఉందండి. సో మంచూరియా చేద్దామని చెప్పేసి బేబీకార్న్ని ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని అయితే కట్ చేసేసుకొని ఇంకా వాటిని ఒకసారి అయితే వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. లైక్ మనం మంచూరియా పీసెస్ ఎంత సైజులో కావాలో అంత సైజు వచ్చేలాగైతే కట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మనం బేబీకార్న్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలి కాబట్టి సో హాట్ వాటర్లో అయితే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను గిన్నెలోకి అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను బేబీకార్న్ ముక్కలు అయితే యాడ్ చేశాను అనమాట. సో దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉంచాలండి. సో మనకి ఏంటంటే మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు, కుక్ అవ్వకుండా కూడా ఉండకూడదు అనమాట. సో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట. మీడియంలో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఎలాగో మనం సాసింగ్ చేసినప్పుడు ఫ్రై చేసుకుంటాం కాబట్టి అప్పుడు కొంచెం కుక్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను వీటిని డైరెక్ట్గా కోల్డ్ వాటర్లోకి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అలానే ఉంచేస్తే కుక్ అయిపోతాయని చెప్పేసి సో కోల్డ్ వాటర్లో వేసేసుకున్న తర్వాత వెంటనే నేను పక్కకైతే తీసేసుకొని డ్రై చేసుకుంటున్నానండి. సో అలానే కోల్డ్ వాటర్ కూడా ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. జస్ట్ అలా తీసుకున్నాం కదా కోల్డ్ వాటర్లో. ఇప్పుడు వీటిని డైరెక్ట్ అయితే నేను ఇంకొక దాంట్లోకి అయితే ఇలా జాలిగంటలోకి అయితే తీసేసుకొని వీటిని డ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అన్నీ కూడా పోయి మంచిగా డ్రై అయిన తర్వాత అయితే నేను ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అనమాట. సో మ్యాగ్నేట్ అంటే జస్ట్ మనం ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం వేయమండి. జస్ట్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసేసుకొని జస్ట్ ఇలా ముక్కకి మొత్తం పట్టేలాగైతే ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అన్ని ముక్కలకి కూడా మంచిగా పట్టేలాగైతే ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను
2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే మైదా తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే బియ్యపు పిండి తీసుకున్నానండి. సో, ఇలా క్వాంటిటీ వైజ్ అయితే తీసేసుకొని ఇంకా ఈ అన్నిటిని కూడా మనం ముక్కలకి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలన్నమాట. సో, ఇక్కడ మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. సో, ముక్కకి మంచిగా పడితే ఏంటంటే మనం ఆయిల్‌లో వేసినప్పుడు కూడా పిండంతా కూడా బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో, దానికోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి మొత్తం ముక్కకి పట్టేలాగైతే కలిపేసుకోవాలి. సో, లైక్ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా పిండి మొత్తం కూడా ముక్కకైతే పట్టేసింది బాగా. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, దానికోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం ఈ పీసెస్ అన్నిటిని కూడా ఆయిల్‌లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనం ఇందాక వాటర్లో కుక్ చేసుకున్నాం కదా, ఒకవేళ అక్కడ ఏమైనా కొంచెం పచ్చిగా ఉంటే ఈ ఆయిల్లో అయితే మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో, అందుకే మనం అక్కడ ఎక్కువగా కుక్ అవ్వనివ్వకుండా జస్ట్ 70% కుక్ అవుతే చాలన్నమాట. మిగతాది ఇందులో అయితే కుక్ అయిపోతుంది. ఇంకెలా అన్ని ముక్కలు అయితే వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. సో, ఇక్కడ మనకి ముక్క అనేది క్రిస్పీగా అవుతుందన్నమాట. సో, క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్లో మనకి ఎలాంటి పిండి కూడా మొత్తం విడిపోలేదండి, చక్కగా ముక్కకై పట్టుకొని ఉందన్నమాట. సో, ఆయిల్ మంచిగా ఎలా వేసామో అలానే ఉంది. సో, చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. ఇంకా ఈ కలర్‌కి వచ్చిన తర్వాత నేనైతే చక్కగా ఈ బౌల్‌లోకి అయితే తీసేసుకున్నానండి. చూసారు కదా, చక్కగా క్రిస్పీగా అయితే ఉన్నాయి అండ్ మంచిగా విడిపోయాయన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడైతే నేను సాసింగ్ అయితే చేసుకుంటున్నాను. సాసింగ్ కోసం వచ్చేసి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అండ్ అలాగే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. అవి వేసేటప్పుడు గిన్నె అయితే దాంట్లో పడిపోయింది. సో, ఇంకా అది కొంచెం సన్నగా అయితే తరుముకోవాలండి. సో, నేను కొంచెం ఎక్కువ పెద్దగానే ఉంచేసాననమాట. చాలా చిన్నగా అయితే చేసుకోవాలి. సో, నేను ఇక్కడ గెరిట్ కూడా చేంజ్ చేశాను. స్టీల్‌ది నాన్ స్టిక్ మీద పెడితే ఏంటంటే పైనదంతా కూడా పోతూ ఉంటుంది కదా నాన్ స్టిక్ మీదది. సో, అందుకే ఇంకా ఇలా చెక్కదైతే పెట్టేసుకున్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అయితే జస్ట్ చిన్నగా చాప్ చేసేసుకొని వాటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో, అలాగే దీంట్లోకి ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, సాసెస్కి వచ్చేసి ఇక్కడ సోయా సాస్ అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి, సో దాన్ని కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే తీసుకున్నాను. సో, తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత వచ్చేసి మన టమాటా కచప్ ఉంటుంది కదా, సో అది కూడా వేసేసుకొని ఇంక ఇలా మొత్తం పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే నేను 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో అయితే జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నానండి. సో, చూస్తున్నారు కదా, మనం బయట గ్రేవీ మంచూరియా తింటాం కదా, సో అలా వస్తుందన్నమాట మనం ఇలా కార్న్‌ఫ్లోర్ వాటర్ యాడ్ చేసేసుకుంటే. సో, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ అయితే వేసేసుకుంటే మనకి బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి. సో, వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదండి. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో, రెడీ అయిపోయిన తర్వాత మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు. సో, కాబట్టి నేను అలానే ఇంకా తీసేసుకున్నాను ఒక బౌల్లోకి అయితే. సో, ఇదండి బేబీ కార్న్ మంచూరియా. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఎంత బాగుందంటే నేను అసలు లిటరల్గా షాక్ అయ్యాను. రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందనమాట. సో, చాలా అంటే చాలా బాగుంది. వారు కూడా చాలా బాగుందని చెప్పారండి. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరైనా మనకి ఇలా బాగుంది అని చెప్తే బాగా అనిపిస్తుంది కదా, సో నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అనమాట. సో, ఇంకా పైన జస్ట్ అలా నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవన్నాను కదండి, సో నార్మల్ ఆనియన్ అయితే చిన్నగా చాప్ చేసేసుకొని అయితే వేసేసుకొని ఇంకా టమాటా కచ్చప్ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా చక్కగా తిన్నామండి. ఇదే నాకు హెవీ అయిపోయిందనమాట. సో, తిన్నది కొంచెమైనా కానీ కొంచెం ఎక్కువగా అనిపించింది. సో, ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకోవట్లేదు. సో, డిన్నర్ ప్లేస్లో ఇంకొకటి ఏదైనా చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో, ఇది ఫినిష్ అయిన తర్వాత నైట్ అయితే ఇంకా నేను మ్యాంగోతో అయితే ఒకటైతే ప్రిపేర్ చేయబోతున్నానండి. సో, దానికి ఎలాంటి పేరు పెట్టాలో కూడా నాకు తెలీదు. సో, మీకు ఏమన్నా అనిపిస్తే మాత్రం చెప్పండి ఫైనల్గా చూసిన తర్వాత. ఒకటైతే ట్రై చేశాను, మనకి గ్లాసెస్లో స్టెప్ వైజ్గా పెడతారు కదండి, సో అలా అయితే ట్రై చేద్దామని చెప్పేసి మామిడికాయ అయితే అవైలబుల్గా ఉంది. సో, ఫస్ట్ అయితే ఒక
మామిడికాయని తీసుకున్నాను. సో దాని పైన పీల్ అయితే చేసేసుకుంటున్నాను. పీల్ చేసుకున్న తర్వాత చక్కగా దాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇంక ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే మ్యాంగో అనేది చాలా స్వీట్గా ఉంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. సో పుల్లగా ఉందంటే అసలు తినలేమన్నమాట. సో మాదైతే మీడియంలో ఉందన్నమాట. అటు ఎక్కువగా స్వీట్ లేదు, ఇటు ఎక్కువగా పుల్లగా కూడా లేదనమాట. సో మీడియంలో ఉందన్నమాట స్వీట్నెస్ అనేది. సో ఫస్ట్ అయితే కొన్ని మామిడికాయ పీసెస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక బౌల్లోకి వచ్చేసి నేను ఇక్కడ మంచిగా తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదండి. సో దాని మీద మీగడ వస్తుంది కదా. సో ఆ మీగడని అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీంట్లోకి ఏంటంటే మీగడే కాకుండా జస్ట్ కర్డ్తో కూడా చేసుకోవచ్చు. మీగడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మీగడ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో 1 టేబుల్ స్పూన్ మీగడ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కర్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి రెండింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో షుగర్ కూడా యాడ్ చేసేసుకొని షుగర్ మొత్తం కరిగేలాగైతే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. లైక్ ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. సో షుగర్ కూడా మంచిగా నాకు కరిగిపోయింది. సో మీ దగ్గర ఇంకా మనకి మిక్స్ చేసేది ఉంటుంది కదండి. సో దాన్ని ఏమంటారో అయితే నాకు సడన్గా నేమ్ అయితే గుర్తు రావట్లేదు. సో ఇంకా దానికోసం అయితే ఇక్కడ నేను చియా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను. అండ్ అలాగే మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే మనకి జీడిపప్పు ఉంటుంది కదండి. సో జీడిపప్పును అయితే చిన్న చిన్నగా చాప్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మ్యాంగో పీసెస్ని నేను మిక్సీ చేసుకుంటున్నానండి. సో జస్ట్ ప్యూరీ లాగా అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట. దాంట్లోకి ఒక 1/2 టీ గ్లాస్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో మిల్క్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలన్నమాట. ఇంకా యాడ్ చేసుకొని ఇంకా ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఇక్కడ ఎంత ఎమ్మీగా ప్రిపేర్ అయిందో. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నాకైతే అలానే తినాలనిపించింది. ఇక్కడైతే నేను కొన్ని మామిడికాయ పీసెస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి కూడా పెట్టుకున్నాను అనమాట పక్కన. సో ఇంకా గ్లాస్లో అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చాప్ చేసుకున్న మామిడికాయ పీసెస్ని అయితే వేసాను. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్ ఉంది కదా. సో దాన్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాను అనమాట. చాలామంది ఈ సీజన్లో ఏంటంటే మ్యాంగో జ్యూసెస్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదా. మ్యాంగో జ్యూసెసే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఇంట్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. సో ఇందులో ఇది కూడా అన్హెల్దీ లేదండి, చక్కగా హెల్దీగా అయితే తినొచ్చు. తర్వాత దీంట్లోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి థర్డ్ స్టెప్లో. సో నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి నేను మ్యాంగో ప్యూరీ అనమాట. సో ఇందాక మనం ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ వేలో అయితే రెడీ చేసుకోవాలండి. సో ఎక్కువగా చేసేసుకుంటే కూడా తినలేమన్నమాట. ఇంకా మ్యాంగో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి నేను జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా, ఇంకా అవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో మళ్ళీ ఇంకొక స్టెప్ వచ్చేసి నేను కర్డ్ అయితే యాడ్ చేసుకోబోతున్నాను. సో ఇలా ఈ విధంగా స్టెప్ వైజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో మనం కర్డ్లో షుగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి అక్కడ కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనకి మ్యాంగోలో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి మంచి తినేటప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అయితే వస్తుంది. అంటే జ్యూసెస్ లాగా కాకుండా మనకి బయట లస్సీస్ దొరుకుతాయి కదండి. సో మ్యాంగో లస్సీ అలా ఉంటుంది కదా. సో అలా ఉంటుందన్నమాట. సో ఇంకా మళ్ళీ నేను చియా సీడ్స్ అండ్ అలాగే మ్యాంగో ప్యూరీ అయితే యాడ్ చేశానండి. సో ఇలా ఈ జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా స్టెప్స్ వైజ్ అయితే యాడ్ చేసుకుంటూ ఒక గ్లాస్ని అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. సో మ్యాంగో ప్యూరీ వేసిన తర్వాత దాని మీద చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అండ్ అలాగే మళ్ళీ జీడిపప్పువి కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకున్నాను. సో చక్కగా ఇలా సో నైట్ డిన్నర్కి ఇది చాలండి, హెవీ అయిపోయిద్ది. మాకు అలానే హెవీ అయిపోయిందనమాట. సో చక్కగా ఎమ్మీగా అయితే రెడీ చేసుకుని అయితే తినేసాము. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం చేయకుండా దీంతో అయితే ఎండ్ చేసేసామన్నమాట. సో ఇదండి మా మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఎలా తిన్నామో అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.